హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజుటి వీడియోలో వచ్చేసి మనం స్క్రూ డ్రైవర్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. నార్మల్ స్క్రూ డ్రైవరు విత్ ఎలక్ట్రిక్ స్క్రూ డ్రైవర్. మనకు మోటార్ అయితే ఉంటుంది లోపల. సో ఇది సెల్స్తో అయితే ఆపరేట్ అవుతుంది ఫ్రెండ్స్. మనకు చైనా ప్రోడక్ట్ ఇది. మొత్తం చైనాలో అయితే రాస్తున్నారు, మనం చదవడానికి కూడా ఏమీ లేదు. సో 9 వోల్ట్ అయితే మనకు మెన్షన్ చేసిన 9 వోల్ట్ మీద పనిచేస్తుంది. సో మనకు 4 బ్యాటరీస్ వస్తున్నాయి కదా. సో 4 సెల్స్ అయితే వేసుకొని మనం రన్ చేసుకోవచ్చు. సో ఎలాంటి ఛార్జింగ్ కానీ లేదా బ్యాటరీలు కానీ ఏముండవు. సో ఇది వచ్చేసి మనకి యూజర్ మాన్యువల్. సో దీంట్లో ఎలా బిట్ ఇన్స్టాల్ చేసుకోవాలి మొత్తం అయితే మనం రాసుంటారు లోపల అనేది. సో అయినా మనకు అవసరం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. యూజేజ్ కూడా మీకు ఈజీగా అయితే మనం అయితే వాడుకోవచ్చు. సో ఒకసారి ప్రోడక్ట్ అయితే సాలిడ్గా ఉంది ఫ్రెండ్స్, క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. సో సెల్స్ అయితే 4 వోల్టే ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. సో ఒకసారి సెల్స్ కూడా ఇన్స్టాల్ చేద్దాం. సెల్స్ తీసేసి సెల్స్ వేసి ఎలా ఉందో కూడా చూద్దాం ఫ్రెండ్స్. బటన్స్ క్వాలిటీ మొత్తం అయితే బాగుంది. సో సెల్స్ క్యాబినెట్ ఇది మొత్తం 4 సెల్లు అయితే వస్తున్నాయి. సో అవి అయితే ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో ఇంకా బ్యాటరీ ఇచ్చుంటే బ్యాటరీ దొరకకుండా చాలా ఇబ్బంది పడి ఉండాలి. ఒకవేళ పోతే సెల్స్ కాబట్టి మనకు సింపుల్గా అయితే మనకు ఎక్కడైనా దొరుకుతాయి, ఈజీగా వేసుకోవచ్చు, ఈజీగా వాడుకోవచ్చు. మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఇది. సో బ్యాటరీ ఇస్తే మనకు సేమ్ బ్యాటరీస్ దొరకవు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎన్ని రోజులు వస్తుందో అయితే తెలియదు, చూడాలి. వాడేదాన్ని బట్టి ఎన్ని రోజులు వస్తుందో అయితే మీకు మళ్ళీ అయితే చెప్తాను నేను యూజ్ చేసిన తర్వాత. ప్రస్తుతానికైతే ఫస్ట్ ఇంప్రెషన్ అని చెప్పుకోవచ్చు. సో ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. సో మనకు రెడీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. క్వాలిటీ మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చాలా మీకు హ్యాండ్లోకి అయితే పెద్దది ఫ్రెండ్స్. కాకపోతే యూజ్ చేసేటప్పుడు మనకు అయితే అంత అయితే అనిపించదు. సో ఇప్పుడు రొటేట్ అవుతూ ఉంది చూడండి, ఫార్వర్డ్ రివర్సు. మనకు ఎక్కువ స్పీడ్ అయితే తిరగదు ఫ్రెండ్స్. ఇది మెయిన్గా స్లోగా తిరుగుతుంది, కానీ టార్క్ ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఆగడం కానీ అంటే తిరుగుతూ ఉండి ఆగిపోవడం కానీ అలాంటివి ఏం లేవు. తిరుగుతుంది స్లోగా, అంటే టార్క్గా మంచి పవర్ అయితే ఉంది. సో ఎక్కువ మనం అయితే యూజ్ చేయలేం. నేను ఎక్కువ కొత్త స్క్రూలు వేయడానికి అయితే నేను ఏం యూజ్ చేయను. ఓన్లీ స్విచ్ బోర్డ్స్ తీసుకోవడానికి లేదా జంక్షన్ బాక్స్ ఫిట్టింగ్స్కి అలాంటి వాటికైతే ఈజీగా అయితే సరిపోతుంది. సో ఎక్కువ మనం వుడ్ వర్క్ చేసే వాళ్ళకైతే సెట్ కాదు, పెద్ద గన్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది వచ్చేసి బిట్లు అయితే మీకు 14 బిట్స్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. అన్ని రకాల బిట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్గా మనం వాడేది రెండే దీంట్లో. సో స్టార్ ఒకటి, మనకు మైనస్ ఒకటి. సో అవి మీకు బిట్లు అయితే వస్తున్నాయి. బిట్లు కావాలంటే బయట కూడా దొరుకుతాయి ఈజీగా. సో చూస్తున్నారు కదా, రొటేట్ అవుతుంది. సో నేను పట్టుకుంటున్నా కూడా ఆగట్లేదు, అది చూడండి. సో కొన్ని అయితే పట్టుకోవడం ఆగిపోతాయి. సో ఇదైతే ఆగట్లేదు. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బాగుంది ప్రోడక్ట్ అనేది, క్వాలిటీ కానీ. ఒకసారి స్క్రూస్ అన్ని తీసి చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి డోర్ లాక్ది, ఆల్రెడీ వేసున్న స్క్రూ. సో ఓపెన్ చేస్తాను చూడండి. సింపుల్గా ఓపెన్ అవుతుంది, సింపుల్గా అయితే పడుతుంది. కానీ పెద్ద చెక్కలకి అయితే పడట్లేదు ఫ్రెండ్స్. నేను నోటీస్ చేశాను, పెద్ద చెక్కలకి పడుతుంది కానీ లోతుగా తీసుకోపోలేకపోతుంది. సో ఇది వచ్చేసి మనం డ్రిల్ వేసి స్క్రూ పెట్టుకుంటాం కదా, అది ఇది. సో ఇలాంటి వాటికి ఎక్కడ ప్రాబ్లం లేదు, సింపుల్గా అయితే వెళ్ళిపోతుంది. సింపుల్గా అయితే మనకు స్క్రూస్ అయితే పడిపోతున్నాయి. ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. నార్మల్గా వాడుకోవచ్చు. నేను చెప్పాను కదా, స్విచ్ బోర్డ్ ఓపెన్ చేసుకోవడానికి, జంక్షన్ బాక్స్ ఫిట్టింగ్స్కి, సో అలాంటి వాటికైతే యూస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, కొత్త స్క్రూ చెక్కకి అయితే వేస్తున్నాను. సో ఇప్పుడైతే రివర్స్లో ఉంది. ఫార్వర్డ్ చేసి మనం నొక్కామంటే ఫార్వర్డ్ అయితే అవుతుంది. సో చూడండి, సింపుల్గా అయితే పడుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ స్లోగా ఉంది. స్లోగా ఉంటేనే బెటర్, స్లిప్ అవ్వకుండా అయితే మనకు తిరుగుతుంది కాబట్టి. సో పడింది కదా, సో చాలా వరకు బెటరే, ఎక్స్పెక్ట్ చేసినంతే ఉంది. నార్మల్ యూజేజ్కి అయితే పని కోసం ఫ్రెండ్స్ ఈజీగా. సో చూస్తున్నారు కదా, స్క్రూ అయితే మీకు పడింది. కొత్త స్క్రూని చెక్కకైతే దింపా. సో చూడండి, సింపుల్గా అయితే పడింది. ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా ఎవరైనా కొనుక్కోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, తీసుకోండి. బాగుంది, యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే స్విచ్ బోర్డులు ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు జంక్షన్ బాక్స్లో ఇవి అయితే బిగించుకోవచ్చు సింపుల్గా. సో కష్టం లేకుండా వర్క్ అయితే జరుగుతుంది. సో ఇది, ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకున్నాను. అంటిల్ దెన్, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.